ఈ 2 నెలల్లో మీరు ఫ్రీ బస్సు ఎన్ని రోజులు ఉపయోగించుకున్నారు? ఎలా ఉంది పథకం? నేను ఫస్ట్ నుంచి ఉపయోగించుకున్నాను ఈ 2 నెలల నుంచి. ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పాలి. బాగానే ఉన్నాయి కానీ ముందు ఛార్జెస్ కంటే ఇప్పుడు కొంచెం పర్లేదు, సేవ్ అవుతున్నాయి మనీ. బాగానే ఉంది కానీ కొంచెం మాకేముంది, మాకు బాగానే ఉంది. అబ్బాయిలకి ప్రాబ్లం, మాకేముంది, మేము ఆటోలకు కూడా వెళ్ళకుండా వస్తాం. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ కింద ఆగస్టు 15వ తారీఖున పథకం లాంచ్ చేశారు. అవును. నిన్న 15వ తారీఖుకి 2 నెలలు అయింది కదా, మరి మీరు రెగ్యులర్ గా ప్రయాణం చేస్తుంటారు, ఫ్రీ బస్ ఎలా ఉంది? బాగానే ఉన్నాయి కానీ ముందు ఛార్జెస్ కంటే ఇప్పుడు కొంచెం పర్లేదు, సేవ్ అవుతున్నాయి మనీ. కానీ బస్సెస్ టైంకి రావట్లేదు, ఎక్కువ ఉండట్లేదు, ఇబ్బంది పడుతున్నాం ఎక్కువ. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేస్తుంటారు మరి రెగ్యులర్ గా? ఇప్పుడు బస్ స్టాండ్ నుంచి మా రాజీవ్ నగర్ బస్సు, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కాలేజ్ కి, ఓకే. రమేష్ హాస్పిటల్. ఇప్పుడు మీ ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్ కి వచ్చి మళ్ళీ కాలేజ్కి వెళ్ళడానికి ఎంత ఖర్చు అయ్యేది సుమారు నెలకు మీకు? నెలకి ఎంత 3000 అవుతుంది. ఓకే. 3000 మరి ఇప్పుడు ఆ మనీ అంతా సేవ్ అవుతుంది. సేవ్ అవుతున్నాయి. మరి మీరు ఈ పథకం మంచిది అనుకుంటారా? ఏంటి మీ అభిప్రాయం? మంచిదే కానీ ఈ ఫ్రీ బస్సెస్ కాకుండా ఛార్జెస్ తగ్గించి పెడితే బాగుండిద్ది. ఎందుకని అంటారు? ఫ్రీ బస్సెస్ పెట్టేప్పటి నుంచి బస్సెస్ ఎక్కువ ఉండట్లే, అదే బస్సులు పెట్టక ముందు నుంచి కొంచెం ఉండేవి బస్సెస్. మేము మాకు పాసులు కూడా కొంచెం తగ్గించి పెట్టుంటే అందరికి మంచిగా ఉండేది, కొట్టుకునే వాళ్ళు కాదు. మెయిన్ ఓకే. బస్సెస్ లో ఎక్కువ జనాలు ఎక్కువ, ఫ్రీ అని అందరూ వచ్చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు రోడ్స్ ఎలా ఉన్నాయంటారు? మీరు డైలీ రెగ్యులర్ ట్రాన్స్పోర్టేషన్ కదా? బానే ఉన్నాయి రోడ్స్ కూడా. మరి గవర్నమెంట్ ఇంకా పింఛన్ అని, తల్లికి వందనం అని, ఫ్రీ గ్యాస్ అని, ఇలాంటి పథకాలన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది కదా, దాని గురించి మీరేం చెప్తారు? మంచివే కానీ ఇంకా కొంచెం డెవలప్ అయ్యే విధంగా ఏమైనా ఉంటే మంచిగా ఉండిద్ది. స్టూడెంట్ డెవలప్మెంట్ కానీ, సిటీ డెవలప్మెంట్ కానీ, టౌన్ డెవలప్, అలా స్టేట్ పరంగా డెవలప్ అయ్యేలా ఏమైనా ఉంటే బాగుంటాయి. ఓకే, ఒక మాటలో కూటమి ప్రభుత్వ పనితీరు గురించి మీరు ఏం చెప్తారు? ఎలా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీకేమనిపిస్తుంది 16 నెలలు? బానే ఉన్నాయి, ఇంకా చెయ్యాల్సినవి ఉన్నాయి చెప్పాలంటే. ఓకే, ఒక మాటలో ఫ్రీ బస్ గురించి మీరు ఏం చెప్తారు? ఇంకేం చెప్తాం, బానే ఉన్నాయి అని ఒకటే చెప్తాం, మారిస్తే ఇంకొంచెం బాగుంటాయి. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చి 2 నెలలు అయిందమ్మా. ఈ 2 నెలల్లో మీరు ఫ్రీ బస్సు ఎన్ని రోజులు ఉపయోగించుకున్నారు? ఎలా ఉంది పథకం? నేను ఫస్ట్ నుంచి ఉపయోగించుకున్నాను ఈ 2 నెలల నుంచి, బాగానే ఉంది. కాకపోతే పండగల వాటి వల్ల క్రౌడ్ అది. అంటే మీరు వర్క్ ఇక్కడే చేస్తాను ఫస్ట్. కాకపోతే ఏంటంటే కొంచెం క్రౌడ్ వల్ల బస్సులు ఎక్కువ లేకపోవడం అని అంటారు జనం. అంటే ఎందుకు ఈ ఫ్రీ బస్ పెట్టిన కాడి నుంచి క్రౌడ్ ఎక్కువ ఉంటుందా, అంతకు ముందు అలాగే ఉండదా? ఉంటది, అది ఊర్లు ఉంటాయి కదా ఊర్లన్నీ, ఆ ఊర్ని బట్టి ఎన్ని బస్సులు ఉండాలి ఏంటన్నది వాళ్ళకి తెలిసింది, ఆ రీజన్ అనేది. దాన్ని బట్టి బస్సులు కూడా వాళ్ళకి అదునుగా వేస్తే కొంచెం వీలుగా ఉంటది. ఏంటంటే డ్రైవర్లకు ఇబ్బంది అయింది కదా, మెయిన్ వాళ్ళు ఇంతమందిని ఎక్కించుకోవాలంటే హ్యాండిల్ చేయాలి కదా, బ్రేకులు కానీ అవి కానీ హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి ఇబ్బంది. అది మెయిన్ అదైతే. ఇప్పుడు మీరు వర్కింగ్ ఉమెన్ అంటున్నారు కదా, నెలకి ఎంత ఛార్జీలు అవుతాయమ్మా మీకు వెళ్ళి రావడానికి? మాకు నాది నాకు 2000 అవుతుంది. 2000 వరకు అవుతుంది. సేవ్ అవుతున్నాయి మీకు? సేవ్ అవుతున్నాయి. మరి చంద్రబాబు గారు ఈ పథకం పెట్టినందుకు మీరు ఏం చెప్తారు? మరి ఆయనకి వరకు మాత్రం నేను థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ ఒకరికైనా ఒక 2000 మిగిలినట్టే ఒక లేడీస్ అనేది. క్రౌడ్ అంటే బస్సుల వల్ల అది యూజ్ ఉండదు. మనం అది జనంగా అడ్జస్ట్ చేసుకుంటే అది బాగానే ఉంటుంది. అది అడ్జస్ట్ చేసుకున్నప్పుడు గొడవలే అవుతాయి. పేరు నీలిమ. ఏం చేస్తుంటారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదా, మీరు రెగ్యులర్ గా స్టూడెంట్స్ కాబట్టి ప్రయాణం చేస్తుంటారు, ఎలా ఉంది ఫ్రీ బస్? బాగానే ఉంది కానీ కొంచెం లేడీస్ అందరూ ఎక్కుతున్నారు బాగా. ఓకే. బస్సులు కూడా ఎక్కువ ఉండట్లేదు, త్వరగా రాని కూడా అట్లా లేట్ గా వస్తున్నాయి. అన్నెసెసరీ జర్నీస్ ఎక్కువ అవుతున్నాయంటారా? మరి ఇంతకుముందు మీకు ఈ కాలేజ్కి వెళ్ళి రావడానికి ఎంత ఖర్చు అయ్యేది మీకు? సుమారు 3000 అలా అయ్యేది. అంటే పాస్ అయినా లేకపోతే డైరెక్ట్ టికెట్? పాస్. ఓకే, మరి ఇప్పుడు ఎంత సేవ్ అవుతుందంట? చాలానే సేవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అంతా ఫ్రీనే కాబట్టి చాలా మంది తిరుగుతారు. ఇప్పుడు లేట్ నైట్లు కూడా ఒకవేళ మీ దగ్గర చార్జెస్ డబ్బులు లేకపోయినా ప్రాబ్లం ఏమి ఉండట్లే కదా? ఏం ఉండట్లా కానీ ఆధార్ చూపించండి. ఓకే. ఆధార్ కార్డ్ ఫోన్ లో ఉంటే కుదరట్లేదు, ఓన్లీ చేత్తో పట్టుకోవాలి ఆధార్ కార్డ్. మరి పథకం గురించి నువ్వేం చెప్తావు? మరి మీకు ఎంత సేవ్ అవుతుంది కదా? చాలానే సేవ్ అవుతుంది కానీ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అంటారు ఈ విషయంలో? నమస్తే అమ్మా, మీ పేరు? నమస్తే, నా పేరు జాను. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ అని చెప్పి ఆగస్టు 15వ తారీఖున ఇచ్చారు, అక్టోబర్ 15వ తారీఖుకి 2 నెలలు అయింది కదా, మరి మీరు స్టూడెంట్ కాబట్టి రెగ్యులర్ గా ప్రయాణం చేస్తుంటారు, ఎలా ఉంది ఫ్రీ బస్? మాకేముంది, మాకు బాగానే ఉంది. అబ్బాయిలకి ప్రాబ్లం, మాకేముంది, మేము ఆటోలకు కూడా వెళ్ళకుండా వస్తాం.
ఫ్రీగా వస్తే మేము ఎందుకు యూటిలైజ్ చేసుకోము, మంచిగా యూటిలైజ్ చేసుకుంటాం. అప్పుడు మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేస్తుంటారు? అమరావతి నుంచి విసినపేట వస్తాము. 150 అలా అవుద్ది. 150 కాదులే, 130 అలా అవుద్ది. 0 ఇప్పుడు. ఓకే, ఫ్రీగా వెళ్తాం, ఫ్రీగా వస్తాం. ఇప్పుడు ఇంతకు ముందు మీకు నెలంతా ఎంత ఖర్చులు అయ్యేవి ఓన్లీ ఛార్జీలకి? డైలీ రాను, హాస్టల్ నుంచి వస్తాను. అప్పుడు వెళ్ళడానికి రావడానికి ఎలాగా 200, 300 అలా అయ్యి ఇప్పుడు అవన్నీ మిగులుతున్నాయి. ఓకే, అంటే ఒక 1000 వరకైనా సేవ్ అవుతున్నాయి మీకు. ఇప్పుడు మరి పథకం మంచిదేనంటారా? మాకు యూజ్ అవుతుంది కాబట్టి మంచిదే. డబ్బులు మిగిలితే ఏదైనా మంచిదే కదా. ఓకే, మంచిదే. ఇప్పుడు మరి చాలా మంది బస్సుల్లో సీట్లు లేవు, రద్దీగా ఉంటుంది, లేట్ గా వస్తున్నాయి, ర్యాష్ డ్రైవింగ్ అని చెప్తున్నారు కదా, మీకేమన్నా? అవంతా బాయ్స్ కి ప్రాబ్లం, మాకేం ప్రాబ్లం లేదు. మేము మంచిగా యూటిలైజ్ చేసుకుంటాం. రోడ్లు అంటే అక్కడక్కడ రోడ్లు బాగాలేదు కాబట్టి వాళ్ళకి అలా అనిపిస్తుంది. మాకైతే నో ప్రాబ్లం, ఓకే. బాగానే ఉంది. నమస్కారం అమ్మా, మీ పేరు? నా పేరు పద్మ అండి. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదా, 2 నెలలు అయింది, ఎలా ఉంది? మీరు ఫ్రీ బస్ ఎక్కారా? నేను ఫ్రీ బస్ బాగా సద్వినియోగం చేసుకున్నాండి. నాకైతే యూస్ఫుల్ గానే ఉంది. బట్ ఒకటే కండిషన్ ఏంటంటే ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పాలి. రెండోది నాకు ఇక్కడ బాగా బాధ అనిపించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్రీ బస్ ఫెసిలిటీ ఇచ్చి మహిళలు చాలా వరకు మంచిగా చేశారు. కానీ బస్ కండక్టర్లు, డ్రైవర్లు మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడుతున్నారు. నాకు అదొక్కటి నచ్చలేదండి. ఎందుకంటే అంటారు ఈ మధ్య కాలంలో ఇవి జరగడం అంటే వాళ్ళదేదో సొంత ప్రాపర్టీ మేము తీసుకుని గవర్నమెంట్ కి మేము ఏదో లాస్ చేస్తున్నాం ఫీల్ అయిపోతారు. వాళ్ళు ఇస్తేనే కదా మేము తీసుకుని యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆయన పథకం పెడితేనే కదా మేము యూజ్ చేసేది. ఓకే, కాకపోతే డ్రైవర్లు గానీ కండక్టర్లు గానీ బస్సు ఎక్కేటప్పుడు మహిళల్ని అగౌరవంగా ట్రీట్ చేస్తున్నారు. అది ఒకటి నచ్చలేదు. చాలా రెక్లెస్ గా బస్సులు ఆగట్లేదు. అసలు బస్ స్టాప్ లో చాలా సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, అది మట్టికి ఖండించవలసింది. ఇది చంద్రబాబు నాయుడు గారు చూసిన ఈ లైవ్ చాలా వరకు కృతజ్ఞతలు. ఆయనకి మేము చాలా వరకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఎందుకంటే ఫ్రీ బస్ అనేది మహిళలు చాలా వరకు యూజ్ అవుతుంది. బట్ ఓన్లీ కండక్టర్స్ అండ్ డ్రైవర్స్ వాళ్ళ బిహేవియర్ సెన్స్ బాగాలేదు. మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఎంప్లాయ్ అమ్మా? లేదండి. ఓకే, అంటే మీరు ప్రయాణాలు రెగ్యులర్ గా చేస్తుంటారు పని? చేస్తానండి. అప్పుడు మీకు నెలలో ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు ఎంత సేవ్ అవుతుంది అంటారు? 1 month లో మాక్సిమం 1000 రూపీస్ సేవ్ అయినట్టు. సేవ్ అవుతున్నాయి అంటారా? మరి బస్సులు రద్దీగా ఉన్నాయి, సీట్లు లేవు, కొట్టుకున్నారని మాట్లాడతారు కదా, మీకేమైనా ఆ సందర్భాలు ఎదురైనాయా? ఆయన ఏదైనా సరే అది కామనే కదండి. దేనికైనా మనం సర్ది పెట్టుకుని వెళ్లాల్సిందే. అది బిజీగా ఉన్నా సరే, ఫ్రీగా ఉన్నా సరే.